బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అన్నమయ్య ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎన్ని జనరేషన్స్ మారుతున్నాయి, ఎంతమంది పిల్లలు జనరేషన్స్ వస్తున్నా సరే అన్నమయ్య అనేసరికి ప్రతి ఒక్కరికి ఆ కీర్తనలు కావచ్చు, లేకపోతే ఆయన దేవుడికి చేసిన సేవ కావచ్చు, ప్రతి ఒక్కరు మదిల్లోని మెదులుతూనే ఉంటుంది. మరి అలాంటి వంశానికి చెందిన వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. నందివరకు బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరెన్నో కీర్తనలు ఆయన నోటి వెంట నేను వినాలనుకుంటున్నాను. ఆయన దట్టి వాళ్ళ లైవ్లో వినడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి అలాంటి కీర్తనలు మీకు కూడా అందించడానికి ఈరోజు ఆయన పిలవడం కూడా జరిగింది. సో లేట్ ఎందుకు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పవిత్రమైనటువంటి మాసంలో బిగ్ టీవీ ద్వారా నన్ను పిలిచి నా చేత ఇంటర్వ్యూ చేస్తూ దాంట్లో అన్నమాచార సంకీర్తనలు పాడించడం అనేది మీ బిగ్ టీకే గర్వకారణం. బిగ్ అంటే చాలా పెద్దది కాబట్టి అన్నమాచార్య వారు కూడా చాలా పెద్దవారు. ఆ పెద్ద వారైనటువంటి ఆ అన్నమాచార్య కుటుంబంలో, నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను మీ ఛానల్లో కూర్చొని చక్కగా స్వామి సంకీర్తనలు పాడి గానం చేసి ప్రేక్షకులని, శ్రోతలని మైమరిపించడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. నా పేరు గద్వాల చంద్రశేఖరరావు. మా అమ్మ నాన్నగారి పేరు గద్వాల ఇందిరమ్మ సోమసుందరరావు గారు. నేను 6వ సంతానం. మా పిల్లల పేర్లు సాయి గణేష్, మహతి, చిన్నవాడి పేరు షణ్ముఖ సాయి, నా సతీమణి ఉషాస్త్రి. మేమంతా కలిసి 320 రోజులు అన్నమాచార సంకీర్తనలోకి సేవ చేస్తూనే ఉంటాం. ఇప్పటికి ఎన్నో వందల సార్లు తిరుమలలో పాడడం జరిగింది. ఎన్నో వేల కచేరీలు చేయడం జరిగింది. అటు తెలుగు రాష్ట్రంలో, అటు ఆంధ్ర రాష్ట్రంలో, రాయలసీమలో పాడని దేవాలయం అంటూ లేదు. కాబట్టి ఈరోజు బిగ్ టీవీలో నేను నా యొక్క ప్రదర్శన ఇవ్వడానికి రావడానికి సంతోషంగా ఉంటూ ఓం నమో వెంకటేశాయ. సో ముందుగా ఎలాంటి కుటుంబంలోని జన్మించినందుకు మీరు ఎలా భావిస్తూ ఉంటారు? నేను నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో, అన్నమయ్య వర్గంలో నందవరిక బ్రాహ్మణులు పుట్టడమే ఎంతో అదృష్టంగా, ఎంతో స్వామికి అపారమైన సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు వేడుకొండల వాడిచ్చినందుకు చాలా సంతోషపడుతూ మా వంశం అంతా, మా కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందపడుతున్నాను. మరి అలాంటి సేవ మీరు చేస్తూ ఉంటారు. ఎప్పుడు తిరుపతి దగ్గర మీరు ఇప్పటివరకు ఎన్ని కచేరీలు ఇచ్చుంటారు? తిరుపతి దేవస్థానంలో అన్నమాచార ప్రాజెక్టు, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్ అని ఉంటాయి. ఆ 3 ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 157 కచేరీలు చేశాను. 150. శాస్త్ర దీపాలంకణ అని ఉంటుంది. స్వామివారికి 1000 దీపాలు ముట్టించి అక్కడ దేవుణ్ణి ఆ ఉయ్యాలలో కూర్చోబెట్టి సాయంత్రం 5 గంటల వరకు ఆ సేవ చేస్తారు. ఆ సేవలో 30 సార్లు పాడే భాగ్యం కలిగింది. తర్వాత తిరుమలలో నాద నిరాజనం, అది లైవ్ టెలికాస్ట్, ఎస్విబిసిలో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ 25 దేశాలు ఒకటేసారి చూస్తారు. మొత్తం కంట్రీ అంతా చూసేస్తుంది. కాబట్టి దాంట్లో కూడా 3 సార్లు పాడే భాగ్యాన్ని తిరుపతి దేవస్థానం వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఎన్నో బ్రహ్మోత్సవాలు, అన్నమయ్య జయంతి, అన్నమయ్య వర్ధంతి, తిరుచానవర అమ్మవారి బ్రహ్మోత్సవాలు, అప్పలాయగుంట లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు, కపిల తీర్థం శ్రీ పరమేశ్వరుడు అయినటువంటి ఈశ్వరుని దగ్గర కూడా పాడే అవకాశం దొరికింది. ఇలా మొత్తం కలిగి 157 కచేరీలు చేయడం జరిగింది. అలా చేస్తూ ఒకానొక రోజు తిరుపతిలో పాడకముందు ఒకరోజు నేను బస్సు ప్రయాణంలో చేస్తూ ఉంటే స్వామి నా పక్క సీట్లో ఒక పెద్ద ఆయన కూర్చున్నారు. బాబు నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగారు నన్ను. అంటే నేను సింగర్ అండి, గాయకుడిని అండి అన్నాను. నువ్వు తిరుపతిలో ఎప్పుడైనా పాడావా అని అడిగాడు. అయ్యో నేను తిరుపతిలో ఎందుకు పాడతానండి అన్నాను. అయ్యో పాడాలి నాన్న, అక్కడ తిరుపతిలో మంచి ప్రోగ్రాంలు ఉంటాయి, కచేరీలు ఉంటాయి, అన్నమయ్య కీర్తనలో సేవలు ఉంటాయి అంటే నాకు తెలియదండి అన్నాను. అయ్యో నేను అడ్రస్లు ఇస్తాను, నువ్వు అడ్రస్ తీసుకుని మీరు పాడకముందు నేను అడ్రస్లు ఇస్తానండి అని అడ్రస్లు ఇచ్చి ఇప్పుడు చెప్పినట్టు అన్నమాచార ప్రాజెక్టు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, దాసాతి ప్రాజెక్ట్ అని 3 అడ్రస్లు ఇచ్చేసాను. అప్పుడు నాకు ఇంకా చిన్న వయసు, 1992. ఇచ్చారు కదా ఏదోలే అనుకొని ఆ బస్సులో మళ్ళీ పుష్ బ్యాక్ తీసుకుని పడుకోవడం జరిగింది. మళ్ళీ కొంచెంసేపు నిద్ర మేలుకైన తర్వాత ఆయన పక్కన లేరు. చూస్తే ఏమండి మీరు ఇంతవరకు నాకు మీరు అడ్రస్ ఇచ్చింది మీరేనా అండి? నేను కాదండి అన్నారు. అంటే ఎవరండి? నేను కాదండి, మీతో నేను మాట్లాడదు, మీరు ఇద్దరులో ఉన్నారని. తీరా చూస్తే అడ్రస్ జోలో పెట్టుకున్నాను. ఇంటికి వెళ్ళాను.
మా భార్యతో సంభాషణ చేసుకుని అయ్యో మనం కూడా పెడదామండి, అప్లికేషన్ పెడదామండి, అప్లికేషన్ పంపించిన 10 రోజులకంతా నాకు టీటీడీ వాళ్ళు బ్రహ్మోత్సవాలు పాడడానికి ఇచ్చారు. అంటే అక్కడ పక్కన కూర్చుంది ఎవరో కాదు, సాక్షాత్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నా పక్కన కూర్చొని. ఎందుకు నా పక్కన వచ్చి కూర్చున్నా అంటే నేను బాగా పాడతాను, వీడు ఎక్కడో బాగా పాడేవాడు నా దగ్గర పాడకుండా ఎక్కడో గాలి పాటలు పాడుకుంటూ తిరుగుతున్నాడు అని చెప్పేసి, నందవరికుడిని కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఖడ్గం ద్వారా పుట్టినటువంటి నందవరిక కులం కాబట్టి అక్కడ ఆ కులంలో పుట్టే అవకాశం వచ్చినందుకు నేను ఆ స్వామి నా చిత్త కీర్తనలు వినాలి కదా, కాబట్టి అట్లా నన్ను మిరాకిల్ చేసి స్వామి పక్కన కూర్చొని అడ్రస్ తెచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు వెంటనే అప్లై చేసుకోవడం జరిగింది. ఆయన దగ్గర నుంచే మీకు అనుగ్రహం, ఆయన దగ్గర నుంచే నాకు కాల్ వచ్చింది. సాక్షాత్ పక్కన కూర్చున్నాడు వచ్చి. అది చెప్పిన వాళ్ళకి ఏదో అనుకుంటారు, కానీ అనుభవించిన వాడిని తెలుస్తుంది. కానీ తర్వాత ఆ వ్యక్తి కాదు, స్వయాన వెంకటేశ్వర స్వామియే నా గానం వినాలనుకుంటున్నారు, ఇలా వచ్చారు నా దగ్గరికి అని చెప్పి ఒక్కసారిగా మీరు తలుచుకునేసరికి ఏమనిపించింది? అంతే షాక్ లో కొంతసేపు. అప్పుడు ఇంకా చిన్నతనం కాబట్టి 1992 కాబట్టి, ఎందుకంటే కళలో కనిపించడం వేరు, లేకపోతే నార్మల్ గా ఎవరు నోటనో చెప్పించడం వేరు, కానీ స్వయంగా మీరే పక్కన బస్సులో నా పక్కన వచ్చి కూర్చున్నారు. స్వామికి తెలుసు ఇందుగలడు అందులేడు, ఎన్నెన్నో చూసిన సందేహం వాళ్ళదని, ఎక్కడ చూసినా ఆయన. కాబట్టి చాలా మిరాకిల్ అండి. అక్కడి నుంచి నా లైఫ్ని మార్చేశాడు. అక్కడికి అడ్రస్లు పెట్టి నాకు 10 days కంతా నాకు బ్రహ్మోత్సవ ప్రోగ్రామ్ వచ్చింది. అప్పుడు నాకు ఒకటే పాట వచ్చింది, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గోపేడు వాడు, కొండలలో ఇదొక పాటే వచ్చు. అక్కడనేమో 2 గంటలు పాడాలి ప్రోగ్రామ్, ఆస్థాన మండపంలో తిరుమలలో. తీరా చూస్తే ఒక పాట వచ్చిన వాడికి 2 గంటల ప్రోగ్రామ్ ఎలా చేయాలండి అని చెప్పేసి అన్ని ఆడియో షాప్స్ అంతా వెంటబడి ఒక 2 గంటల ప్రోగ్రామ్ సిలబస్ సంపాదించుకొని పాటలన్నీ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ అప్పుడు 2 గంటల డ్యూరేషన్ నేను ప్రిపేర్ అయ్యాను. 28 పాటలు పాడాను. 28 పాటలు నాన్ స్టాప్ పాడి వచ్చిన తర్వాత గొంతు పోయింది, బయటకు వచ్చినప్పటికీ గొంతు అంటున్నా. తీరా చూస్తే గొంతు పోయింది. మేము మా రాంపగిచ్చలో దిగాం, అక్కడ చూస్తే గొంతు మాట్లాడడానికి రావట్లేదు. అప్పుడు వాళ్ళు నాకు ఇచ్చినటువంటి 1500 రూపాయల పారితోషికం పెట్టి అన్నమయ్య బుక్కులు, అన్నమయ్య ఆడియోలు కొనుక్కున్నాను. అప్పుడు అన్నమాచార్య వారి పేపర్ తిప్పుతుంటే, ఆ బుక్ చదువుతుంటే లక్కమాంబ నారాయణ సూరికి అన్నమయ్య జన్మించాడు నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో అని అప్పుడు ఇండెక్స్లో వచ్చింది. అప్పుడు చూస్తే స్వామి అని షాక్ అయిపోయాం. అక్కడే నాకు ఢీ కొట్టాడు, ఇంకా అక్కడే నాకు తగిలాడు. అక్కడ స్టార్ట్ అయింది, ఇంక ఈ రోజు వరకు ఎండ్ అవ్వలా, బిగ్ వర్క్ రావడం కదా. అక్కడి నుంచి తిరుమల నుంచి టీ అంటే తిరుపతి, బియ్యం కంటే పెద్ద ఆయన, అందరిని ఆయన పెద్ద ఆయన అంటారు. వెంకటేశ్వర స్వామిని పెద్ద ఆయన, పెద్ద రాయలసీమలో అంతా పెద్ద, మా పెద్ద ఆయన దగ్గర పోయించినావా అంటారు వాళ్ళు. కాబట్టి అలా నా ప్రస్తావన స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు ఆగలేదు. కానీ నిజంగా ఒకటి అంటారు కదా, కలియుగంలోని ముఖ్యంగా తిరుపతి దర్శనం కావాలి అన్న, ఆయన్ని చూడాలన్న ఒక అదృష్టం ఉండాలి, ఆయన పిలిపించుకుంటేనే మనం వెళ్తాం తప్ప మనగా వెళ్ళలేము. 100% కరెక్ట్, నిజమే అంటారు. ఎలా అంటే మనం అంతా తయారవుతాం, టికెట్స్ బుక్ చేసుకుంటాం, అని చేసుకుంటాం. అప్పుడు ఆయన మనం చూసిండాడు, మన టికెట్ క్యాన్సిల్ అవుతుంది, మనం పోలేం. ఏం లేకుండా అరే నేను తిరుపతి పోతున్నాను వస్తావా అంటే టికెట్ ఉండదు, ఏముండదు, జనరల్ కంపార్ట్మెంట్కి పోతుంటాం. అప్పుడు ఆయన చూసింటాడు కాబట్టి పోతాం. ఒక కీర్తన పాడతాను. తప్పకుండా. నేను ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట అని ఒక పాట, అన్నమయ్య సంకీర్తనలు మీ ముంగిట అని 1000 ఇళ్లలో చేయడం జరిగింది. అప్పుడు ఈ పాటను మా అన్నయ్యతో సమానమైనటువంటి సామవేదం వెంకట మురళీకృష్ణ గారు రాశారు. ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట, జుంటి తేనె వంటిది జగపతి మాటంట. ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట, జుంటి తేనె వంటిది జగపతి మాటంట. అన్నమయ్య కీర్తనలు
అన్నమయ్య కీర్తనలు హరిస్వామి గళమున అన్నమయ్య కీర్తనలు చంద్రశేఖర గళమున సుప్రభాతము సుప్రభాతము ఏడు కొండల స్వామికి సుప్రభాతము 6 శతాబ్దముల నాటి అపురూపమైన పాట పేరుకొన్న పురుషోత్తమ వరాల మూట 6 శతాబ్దముల నాటి అపురూపమైన పాట పేరుకొన్న పురుషోత్తమ వరాల మూట తేరుటకిది కైవల్యపు చిన్మయ బాట వేరు లేని శరణాగతి విష్ణువు కోట ఇంటింట మన ఇంట మీ ఇంట మా ఇంట ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట జుంటి తేనె వంటిది జగపతి మాటంట నందవరీకులకిది ఏ నారాయణ మంత్రము కందువగు కమలాక్షుని కమనీయ గాత్రము నందవరీకులకిది ఏ నారాయణ మంత్రము కందువగు కమలాక్షుని కమనీయ గాత్రము ఇందిరారమణునికిది ఇంపైన సంగీతము ఇందిరారమణునికిది ఇంపైన సంగీతము 100 నాటికిది వైష్ణవారాధనము ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట జుంటి తేనె వంటిది జగపతి మాటంట ఇంద్రసభను ఇంతులాడు ఈసుని పదము మంద్రసాయి మధురమైన మురళీరవము మురళీరవము మురళీరమము సామవేద మురళీరవము ఇంద్రసభను ఇంతులాడు ఈసుని పదము మంద్రసాయి మధురమైన మురళీరవము చంద్రశేఖరుని గాత్ర చైతన్య ప్రవాహము అన్నమయ్య గాత్రగళము చైతన్య ప్రవాహము తంద్రమైన తాళ్లపాక తిరువేంకట తారకము తంద్రమైన తాళ్లపాక తిరువేంకట తారకము ఇంటింట మీ ఇంట మా ఇంట మన ఇంట ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట జుంటి తేనె వంటిది జగపతి మాటంట జగపతి మాటంట జగపతి మాటంట ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో ఈ పాటను సామవేదం వెంకటమురళీకృష్ణ గారు రాశారు. వారు ఒరిస్సాలో ఉంటారు. ఓకే. ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట అన్నమయ్య సంకీర్తనలు మీ ముంగిట అని ప్రతి ఇంటికి వెళ్ళి ఒకరింటికి వెళ్ళి శనివారం రోజు, ఈరోజు మీ ఇంటికి కూడా శనివారం వచ్చాను, శనివారం రోజు వెళ్ళి 7 అన్నమయ్య కీర్తనలు గోవిందనామాల పాటలను ఒక సంకల్పం చేసుకున్నాను. దానికి ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట అని ఒక టైటిల్ పెట్టుకొని మా గురుగారు అయినటువంటి సామవేదం వెంకటమురళి గారు చెప్తే వారు వెంటనే ఈ పాటకు టైటిల్ సాంగ్ రాసి పంపించారు. కాబట్టి అప్పటి నుంచి ప్రతి కచేరీలో మొట్టమొదట ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట జుంటి తేనె వంటిది జగపతి మాటంట. వారికి నా పాద నమస్కారాలు. సామవేద వెంకటమురళీకృష్ణ గారికి మరియు మా వదినమ్మకు ఇంత మంచి కీర్తన నాకు ఇచ్చి నందుకు. ఇది నా జీవితంలో నేను 1000 ఇళ్లలో చేశాను. ప్రతి శనివారం ఇంటికి వెళ్ళి నిస్వార్థంగా తాంబూల దర్శనంలో సన్మాన సత్కారాలు ఏవి స్వీకరించకుండా 1900 మిమ్మల్ని పిలుచుకున్నారు. అట్లా పిలుచుకోవడం జరిగింది. నేను నెక్స్ట్ శనివారం మళ్ళీ ఇంకో ఇల్లు తయారు చేసుకొని అట్లా ఇంకో ఇల్లు తయారు చేసుకొని అట్లా 1000 ఇళ్ళు పూర్తి చేశాను. ఇప్పటికి కూడా పాడుతున్నాను. మీ బిగ్ టీవీలో కూడా శనివారమే పాడాను. నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాము మేము. శనివారం రోజున మీరు అనుకున్న సంకల్పం ఏదైతే అవుతుందో అది మాకు ఈ రోజు జస్ట్ లైక్ దిస్ ఇస్ టెంపుల్. అదే నిజమే. ఐ జి బి అంటే బిగ్ అంటే పెద్దవారు వెంకటేశ్వర స్వామి. ఐ అంటే ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి, జి అంటే గాడ్. రైట్ రైట్ రైట్. బిగ్ టీవీ. మాకు ఇప్పటి వరకు తెలియలేదు. బి అంటే బిగ్ పెద్ద ఆయన.
అవును. ఆ పెద్ద ఇన్స్టిట్యూషన్లో మనం ఉన్నాం అంటే ఇట్ ఇస్ ఇన్స్టిట్యూషన్. ఎస్. జీ అంటే గాడ్, ఇక్కడ గాడ్ స్వయంగా ఉన్నారు కాబట్టి నేను శనివారం అని పిలిచాను. మనం ఫస్ట్ శుక్రవారం అనుకున్నామా? అవును, కానీ అది శనివారంకి ఆయన రానివ్వలేదు. మీ కాల్ షీట్ ఫస్ట్ శుక్రవారం కదా, అవును. బికాస్ ఆఫ్ అది కాదురా ఇంటింట ఆ పాట శనివారం కూడా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా శనివారం నా కీర్తనలు పాడుతూనే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ పిలుచుకోవడం అనేది ఒక యాదృచ్ఛికం. ఇది మహా అద్భుతం. శ్రావణ మాసంలో శనివారంలో మీ బిగ్ టీవీలో పాడడం అనేది ఆ వెంకటేశ్వర వరం. ఇది నిజంగా మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం అసలు. అండ్ ఇంకొకటి, మీరు ఇంత అసలు మీరు పాడుతుంటే మేమే మైమర్చిపోతున్నాము అసలు నిజంగా. అండ్ వర్ణించలేకపోతున్నాం అసలు మీ వాయిస్ కావచ్చు, లేకపోతే మీరు పాడే విధానం కావచ్చు. ఇటు మీరు సినిమాల్లో కూడా పాడుతూ ఉంటారు అంటే ముఖ్యంగా సినిమాలో పాడలేదమ్మా ఇప్పటికి నేను. మీరు ఎన్ని కీర్తనలు పాడారు, అలాగే కచేరీలు చేశారు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర సినిమా వాళ్ళ కంట పడే ఉంటారు మీరు. మరి ఎప్పుడు కూడా వాళ్ళ సినిమాల్లో పాడమని కానీ మీ సేవని అటు సినిమాల్లో కూడా అందించమని కానీ ఎవరు అడగలేదు మిమ్మల్ని? అంటే సినిమా పాటలు కాకుండా దేవుళ్ళకి సంబంధించి. అంటే స్వరం దేవుడిచ్చిన వరం. రైట్. ఆ వరంతో నేను ఇంకా వెంకటేశ్వర స్వామికి బాగా అంకితమైనటువంటి మా ఫ్యామిలీ, మా కుటుంబం, ఆ కుటుంబంలో స్వామికి ఇంకా వేరే సంకీర్తన పాడకూడదని నిశ్చయించుకున్నాను. అని సినిమా పాటలు, భక్తి పాటలు అన్నీ పాడుతుంటాను, కానీ స్పెషల్గా స్వామి ఇంకా ఏ సినిమా పాటలు కానీ ఏ పాటలు పాడకుండా ఈ వెంకటేశ్వర స్వామికి నా జీవితాన్ని నా స్వరము అంకితం చేసుకున్నాను. రైట్. సో మా కోసం ఒక్కసారి నేను ఏంటంటే మీ పాట వినిన తర్వాత అన్నమయ్య సినిమాలో పాట ఒకసారి మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను నేను. అందులో మీకు బాగా నచ్చింది ఏదైతే ఉన్నదో నాకు ఏంటంటే పిడికిట తలంబ్రాలు పాట నాకు చాలా నచ్చుతుంది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరుకు సిగ్గుపడే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, బిరుదు పెండెము బెట్టే పెండ్లి కూతురు, నెరా బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము బెట్టే పెండ్లి కూతురు, నెరా బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, పిరుదూరినప్పుడే పెండ్లి కూతురు, పిరుదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచే నదివో పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టుడు చీరలు గట్టే పెండ్లి కూతురు, గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను వడినెట్టిన నిధానమైన పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. థ్యాంక్ యూ. ఈ కీర్తన నేను మీ బిగ్ టీవీలో పాడాను కాబట్టి ఎంతో మందికి పెళ్ళి ఉంటుంది పొద్దు. అయ్యో, ఎంతో మందికి, వేల మందికి పెళ్ళి అయిపోయి ఉంటుంది. అంటే స్వామి ఒక్కసారి ఈ కీర్తన ద్వారా ఎంతో మందికి పెళ్లి కూడా జరుగుతుంది, పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి జరుగుతుంది. స్వామికి స్వయంగా అమ్మ కళ్యాణం చేసేటప్పుడు ఈ పాట పాడించుకుంటారు తప్పనిసరిగా. కాబట్టి స్వామికి తలంబ్రాలంటే కళ్యాణం అయిపోయి ఉంటుంది. చాలా మందికి పెళ్లి, నేను పాట కూడా మొక్కున్నాను. పెళ్లి కాని పిల్లలు చాలా మంది, ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. మా
ఈ ఈ మాదాపురంలో హైటెక్ సిటీలో ఎంతోమంది సాఫ్ట్వేర్ ఉంటారు, వాళ్ళందరికీ పెళ్లి కావాలి, తొందరగా పెళ్లి కావాలి స్వామి. కానీ ఈ మధ్య కాలంలో అలా ఎవరు పెళ్లి అంటే మక్కువ చూపించట్లేదు కదా, ఎందుకు మనకి పెళ్లితో సంబంధం అట్లంతా ఏం లేదు, వాళ్ళకి గడియ రావాలి, ఆ గడియ ఆ స్వామి దేవుడు చూడాలి, దేవుడు చూసి ఆ మాంగళ్యం తంతునానా అని అనిపించాలి వాళ్ళతో. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మాదాపూర్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలలో ఉన్నటువంటి వేల మంది అన్మ్యారీడ్ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు, వాళ్ళకందరికీ పెళ్లి కావాలి, అందరూ చల్లగా చూడాలి, ఆ పిల్లలకి అందరూ చూడాలని చెప్పేసి ఈ పాటని పాడేటప్పుడు నువ్వు అడిగినప్పుడే మనసులో నేను సంకల్పం చేసుకున్నాను, అందరి పెళ్ళిళ్ళు కావాలి. అండ్ ఇంకొకటి తిరుపతి ముఖ్యంగా తెల్లవారుజామున సుప్రభాత సేవ మీరు పాడి వెంకటేశ్వర స్వామిని లేపుతారు, అప్పుడే ఆయన లేస్తారు అని చెప్పి అంటూ మేము పాడము, అదే మా తాళపాక వంశస్థులు వాళ్ళు పాడతారు. తెల్లవారుజామున 3 గంటలకు తాళపాక 3 గంటలకు 3 గంటలకు తాళపాక వాళ్ళు తెల్లవారుజామున 3 గంటలకు మా అన్నయ్య తాళపాక స్వామీజీ వారు వెళ్ళి 3 గంటలకు వెళ్ళి స్వామిని విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగ పోదోమ తెరపైకెత్త వేలయ్య విన్నపాలు తెల్లవారి జామెక్కే దేవతల మునులు అల్లనల్లనంత వింత నదివో వారే చల్లని తమ్మిరేకుల సారస్యపు కన్నులు మెల్లమెల్లన విచ్చి మేలుకొనవేలయ్య విన్నపాలు గరుడ కిన్నెర యక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాల పాల పరిపరి వీధముల పాడేరు నిన్నదివో సిరిమొగము తెరచి చిత్తగించవేలయ్య విన్నపాలు పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజభవాదులు నీ పాదాలు చేరి అంకెలను నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు వేచి చూచి లేవయ్య విన్నపాలు విన్నపాలంటే రిక్వెస్ట్. స్వామి తండ్రి ప్రపంచానికే రారాజునటువంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని తాళపాక వంశస్థులు వారికి సుప్రభాతం పాడి మేలుకొలుపు చేస్తున్నారు. ప్రపంచానికి రాజునటువంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తొందరగా లేస్తే మేమంతా పనులు చేసుకోవాలి స్వామి అని 3 గంటలు లేపుతారు. ఆ సుప్రభాత సంకీర్తన గానం మేము మా ఇంట్లో కూడా తెల్లవారుతున్న ప్రతి నిత్యం కూడా మా ఇంట్లో కొండ మీద ఏ విధంగా జరుగుతుందో తాళపాక వంశస్థులు ఏ విధంగా మా అన్నయ్య హరినారాయణ స్వామి గారు ఎలా చేస్తారో మేము నందవరిక బ్రాహ్మణ కుటుంబంగా ఆ వర్గంలో పుట్టినందుకు మేము కూడా అదే ప్రకారంగా స్వామివారికి సేవలు కైంకర్యాలు చేసుకుంటున్నాం. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం పాడుకుంటాను, 3 గంటలకు 3 సంకీర్తనలు, వాడి రాత్రి ఏకాంత సేవ కొండ మీద ఎలాగ ఏకాంత సేవ ఎలా చేస్తున్నాం అది కూడా ఏకాంత సేవ చేసుకుంటాం. వచ్చేస్తారు ఆయన ఇంట్లోకి ఒకసారి ఏకాంత సేవ చేసుకొని అట్లాగే రాత్రి 11 గంటలకు స్వామివారికి ఉయ్యాల ఉంటుంది. స్వామివారికి పానుపులో అమ్మవారిని స్వామివారిని పడుకోబెట్టి స్వామివారికి తాంబూలం, స్వామివారికి జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టి వేడి వెండి గిన్నెలో పాలు పెట్టి కీర్తన పాడి బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఇలాగ ఊరికి జస్ట్ రిలాక్స్ కుర్చీలో కూర్చుంటే ఇలా కూర్చున్నాను. స్వామివారి కళలో కనపడ్డారు, కళలో వచ్చారు, విత్ ఫుల్ యూనిఫామ్లో వచ్చారు. అంటే ఆయన వస్త్రాధరణ, కిరీటము, ఆభరణాలు అన్నీ వేసుకొని మా ఇంటికి వచ్చి ఆయన మా ఇంట్లో నా ముందు నిలబడితే లేరా అన్నారు. లేస్తే నీ కొరకు వడలు తెచ్చాను 3 అని వడలు ఇచ్చారు. ఆయన కిరీటం మా ఇంటి కప్పుకు తగులుతుంది, ఆజానుబాహుడు ఆ కిరీటం అవుతుంది. నీ కొరకు 3 వడలు తీసుకొచ్చానని స్వామి అంటే ఆ వడలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. అట్లా కాబట్టి నిద్రించి పాల జలనిధి వలిని ఒద్దిక శ్రీరమణునికి ఒత్తరే పాదములు నిద్రించి
పాల జలనిధి వలిని ఒద్దిక శ్రీరమణునికి ఒత్తరే పాదములు ఉయ్యాల జంపాల వేగుదాక చిత్తగించి విద్యలెల్లనాదరించి పాగుగా కృపారసము పంచి పంచి ఏ గతి పవళించెనో ఎట్లా భోగించెనో ఏ గతి పవళించెనో ఎట్లా భోగించెనో యోగీంద్ర వరదునికి ఊచరే ఉయ్యాల ఉయ్యాల జంపాల వాలు కన్నుల రెప్పల వడదాకి తను తావి చాలుకున్న నూర్పుకలు చల్లి చల్లి నీలవర్ణపు గుణము నెరపుచునొక ఇంత కాలము కన్నుల కపరే దోమతెర ఉయ్యాల జంపాల సరగుణ యోగ నిద్ర సాలించి లోకమెల్ల కరుణించదలచి వెంకటగిరిపై అరుదుగా సకల లోక రాజ్యుడాయమించి విరివి నాలు వట్టాలు విసరరే సతులు ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. ఇలా ప్రతినిత్యం మా ఇంట్లో నేను 11 గంటలకు ఏకాంత సేవ జరిగే గదిలోకి వెళ్తాను. స్వామి ఉంటారు, ఉయ్యాల పానుపు తాంబూలము డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టింటాం. నేను ఒక పాట పాడడానికి నేను వెళితే ఆయన మార్చేస్తాడు. ఎన్ని పాడించుకుంటారు మీ చేత? నేను ఈ పాట ప్రిపేర్ అయ్యి పాడాలని ఆ గదిలోకి వెళితే తను అక్కడ సంకల్పం మార్చేసి వేరే పాట వింటాడు. అంతా ఆయన ఏది వినాలనుకుంటే అది వింటాడు. ఏది పాడాలంటే ఇంతకుముందు అన్నారు కదా, మనం వెళ్ళాలనుకుంటే ఆయన చూస్తే కానీ మనం తిరుపతికి వెళ్తాం, కానీ చూడకపోతే వెళ్ళలేం. కాబట్టి ఆ స్వామి అనుగ్రహంతో నాకు ఎన్నో 300 కీర్తనలు వచ్చు, అన్నీ చూడకుండా పాడేస్తాను. ఇప్పుడు చూసానా? కాబట్టి ఆ నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినందుకు స్వామి ఒరలో ఉన్నటువంటి ఖడ్గం నందకం స్వామి ఒరలో ఉంటుంది. ఇక్కడ శంకు, ఇక్కడ చక్రాలు ఉంటే స్వామి ఒరలో ఉన్నటువంటి నందకం ఖడ్గం, ఆ ఖడ్గం వేస్తే నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను. అందుకనే ఆ వంశపారంపర్యము ఆ తెగ అలాగా నాతో చేయించుకుంటున్నాడు ఆయన. ఆయనకు మిక్కిలి ఇష్టం. దద్దోజనం ఎంత ఇష్టమో, పొంగలి ఎంత ఇష్టమో, వడలు ఎంత ఇష్టమో, లడ్డు ఎంత ఇష్టమో, నందవరి కూడా పాడితే అంత ఇష్టం. బా ఏం చెప్పారు అసలు. ఇట్లా చేయబెట్టి తింటాడు. పొంగలి, దేవి పొంగలి బాగుంది కదా, ఇట్లా పెడతాడు. దేవి వడ బాగుంది కదా. అవంతా నోటికి రుచి. శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి ఏడుకొండల స్వామి శ్రవణం అంటే చాలా ఇష్టం, వినడం అంటే చాలా ఇష్టం. ఆ నక్షత్రంలో ఆయన పుట్టాడు కాబట్టి హా కమ్మగా జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో అచ్చు. ఎవరు పాడతారండి అలాగా? మమ్మల్ని మా నందవరిక బ్రాహ్మణ కుటుంబాన్ని పాడించుకోవడానికి, ఆయన మంచి కమ్మటి కీర్తనలు వినడానికి ఆయన కత్తి ఆయన ఒరలో ఉన్నటువంటి ఆయన కత్తిని లక్కమాంబ నారాయణ సూరి గారుల గర్భంలో ప్రవేశించినటువంటి నా నందకం ఈరోజు అదే. అది ఓం నమో వెంకటేశాయ. అందరు నా వాళ్ళే. అందరి దగ్గర ఆ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో, అందరి ఇళ్లలో ఆ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో, అందరి ఇళ్లకు ఆ వెంకటేశ్వర స్వామి ఎలా వెళ్ళి వస్తుంటాడో, అందరి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాడో, రకరకాలుగా ఆయన ఆశీస్సులు అందరికి ఎలా ఉంటాయో, ఆయన అందరి వాడు అంతా నా వారనట అని అంటాడు దేవుడు. కాబట్టి నేను ఆయన మీద నేనే రాసుకున్నాను, నేనే సంగీతం చేసుకున్నాను, నేనే ట్యూన్ చేసుకొని నేనే పాడడం జరిగింది. దేవుని గుళ్ళో అలా స్వామిని చూస్తూ చూస్తూ ఈ పాట రాశాను.
అంతా నా వారేనట అంతట నీవు ఉన్నావట అంతా నా వారేనట అంతట నీవు ఉన్నావట ఏడు కొండలవాడ వెంకటరమణ ఏడు కొండలవాడ వెంకటరమణ తిరుమలలో నీవు వెలసినావట మన్యకొండలో నీవు వెలసినావట తిరుమల దేవగుట్ట మీద వెలసినావట నిన్ను సేవించే భాగ్యం అందరికీ దొరుకునట ఏడు కొండలవాడ వెంకటరమణ ఏడు కొండలవాడ వెంకటరమణ నిన్ను చూద్దామంటే మనసంతా పొంగేనట నిన్ను చూద్దామంటే మనసంతా పొంగేనట నిన్ను కీర్తిద్దామంటే మాటలే రావట నిన్ను చూద్దామంటే మనసంతా పొంగేనట నిన్ను కీర్తిద్దామంటే మాటలే రావట నీ దర్శన భాగ్యము మాకెంతో పదిలమట నీ దర్శన భాగ్యము మాకెంతో పదిలమట పదే పదే చూడాలని మాకు బలాటమట పదే పదే చూడాలని మాకు బలాటమట అంతా నా వారేనట అంతట నీ ఉన్నావట ఏడు కొండలవాడ వెంకటరమణ తిరుమలలో నీవు వెలసినావట మన్యకొండలో నీవు వెలసినావట తిరుమల గుట్ట మీద వెలసినావట నిన్ను సేవించే భాగ్యం అందరికీ దొరుకునట ఒక్కసారి నిన్ను చూస్తే మరీ మరీ చూడాలని ఒక్కసారి గుడికొస్తే మళ్ళీ మళ్ళీ రావాలని ఒక్కసారి నిన్ను చూస్తే మరీ మరీ చూడాలని ఒక్కసారి గుడికొస్తే మరీ మరీ రావాలని శుక్రవారం ఎప్పుడని ఎదురు చూసే భక్తుడిని శుక్రవారం ఎప్పుడని ఎదురు చూసే భక్తుడిని అభిషేకం అదృష్టం చూసే భాగ్యం ఎప్పుడని ఏడు కొండలవాడ వెంకటరమణ మన్యకొండ గుహలలో వెలసినావట తిరుమలలో నీవు వెలసినావట తిరుమల గుట్ట మీద వెలసినావట నీ గుడిలో నిద్రిస్తే మా కోర్కెలు తీరేనట తల నీలాలిస్తే మా బాధలు తీరేనట నీ గుడిలో నిద్రిస్తే మా కోర్కెలు తీరేనట తల నీలాలిస్తే మా బాధలు తీరేనట కోనేటిలో మునిగితే పాపాలు పోయేనట కోనేటిలో మునిగితే పాపాలు పోయేనట నీ దర్శన భాగ్యము జన్మధన్యమయ్యేనట అంతా నా వారేనట అంతా నా వారేనట అంతా నా వారేనట అంతట నీ ఉన్నావట అంతట నీ ఉన్నావట ఏడు కొండలవాడ వెంకటరమణ తిరుమలలో వెలసినావట మన్యకొండలో వెలసినావట తిరుమల దేవగుట్ట మీద వెలసినావట 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 ఇది అసలు ఎలా అంటే ఇందాక మీరు అన్నట్టు అందరూ నా వాళ్ళే అని అనుకొని రాసుకుంటున్న పాట కాబట్టి ఇది ఎలా అసలు మీకు ఎలా అనిపించింది ఈ విధంగా రాయాలి అని? అంతేనమ్మా గుడికి వెళ్ళాను నేను ఎప్పటికెళ్ళి గుడికి వెళ్ళినా కూడా అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యం బాగుండాలి అందరూ చల్లగా ఉండాలి అందరికీ ఏమేమి ఇచ్చేయాలనుకున్నా ఏమేమి కోరికలు ఉన్నాయని నెరవేరుస్తుంటాయని ప్రతిరోజు మొక్కుతుంటాను ఒకసారి గుడికి వెళితే గుళ్ళో దేవుడిని చూస్తే స్వామి ఇంత బాగున్నావు స్వామి అంతా నా వారినట అంతటా నీవు ఉన్నావట స్వామి నేను అంతా నా సొంతంగా రాసుకోలేదు అంతా నా వారినట అంతటా నీవు ఉన్నావట స్వామి అని రాసుకొని మెల్లమెల్లగా రాసుకొని ఆ పాట ట్యూన్ చేసుకొని రికార్డ్ చేయడం కూడా జరిగింది అది యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది చాలా కాబట్టి అన్నమయ్య వాయు అని నా యూట్యూబ్ అన్నమయ్య వాయు అని నా యూట్యూబ్ ఛానల్ www.nandavarika.in నా వెబ్సైట్ కాబట్టి ఇవన్నీ కూడా నేను చేయలేదు శ్రీవారే దగ్గరుండి కూర్చొని చేయించారు ఈ బిగ్ టీవీలో నేను నా ప్రదర్శన నా కచేరీ నా సేవ చేస్తున్నప్పుడు
తిరుపతి నుంచి నాకు ఫోన్ వచ్చింది. రైట్. ఎంత అదృష్టం అండి. తిరుపతి నుంచి నాకు ఫోన్ వచ్చి ఆగస్టు 28వ తేదీ గురువారం రోజు మీ ప్రోగ్రాం అన్నమయ్య కళామందిరంలో ఉంది అని పిలిచారండి. ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఇది ఎక్కడైనా జరుగుతుందా? శనివారం అని అంతా నావరట అంతటి నీవు ఉన్నావంటే వెంకటేశ్వర స్వామి కూడా ఆవాడే కాబట్టి నన్ను పిలిచి నాకు కార్యక్రమం ఇచ్చాడు, గురువారం రోజు ఇచ్చాడు. కాబట్టి ఇదంతా ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే, ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే, చెంతనే నీ కృప సిద్ధించబోలు, ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే, చెంతనే నీ కృప సిద్ధించబోలు, ఎంత పుణ్యమో. శ్రీపతిని కథ చెవులను వింటిమి, శ్రీపతిని కథ చెవులను వింటిమి, పాపములనగేను భయముడిగే, తీపుగా తులసి తీర్థముగొంటిమి, తీపుగా తులసి తీర్థముగొంటిమి, శాపముదీరెను సఫలం వాయా, ఎంత పుణ్యమో. శ్రీ వెంకటేశ్వర సేవించితిమిము, ధావతి తీరేను తనిసితిమి, వావిరి ముమ్మారు వలగొని వచ్చితి, వావిరి ముమ్మారు వలగొని వచ్చితి, నివారమైతిమి నిలిచితిమి పూడు, నివారమైతిమి నిలిచితిమి పూడు, నివారమైతిమి నిలిచితిమి పూడు. 2 అర్థాలు వస్తాయి. నీవారం అంటే మనమంతా ఆయన వారం, ఆయన వారం. నీవారం అంటే శనివారం, ఈరోజు శనివారం. నీవారమైతిమి నిలిచితిమి పూడు, ఎంత పుణ్యమో. ఎంత పుణ్యం చేయాలమ్మా, మనమంతా పుణ్యం చేయాలి. శ్రీవారిని ఎప్పుడు కూడా మన తల్లి తండ్రి అనుకోవాలి. అమ్మ అలివేలు మంగను మన తల్లి అనుకోవాలి, శ్రీవారిని తండ్రి అనుకోవాలి. వాళ్ళిద్దరికి ఒక ఫోటో పెట్టి ఇంట్లో దీపారాధన చేసి నమస్కారం పెట్టి, స్వామి నేను బయటికి వెళుతున్నాను, నా కార్యక్రమం అంతా నీ చేతులు పెడుతున్నాను, నన్ను కరుణించు. ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు, కందువ పండువులెల్లా కదిసినట్టుండేను, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు, పోలింపక పురకాపు పురుషోత్తమునికి ఈలేల నుండెనని ఎంచి చూచితే, పాలజల నిధిలోన పవ్వళింపగా మేన మేలిమి మీగడంటిన మెరుపుతో నుండెను, మేలిమి మీగడంటిన మెరుపుతో నుండెను, ఎన్ని మహిమల వాడే, ఎన్ని మహిమల వాడే, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణాది నారాయణ, వేద నారాయణ, హరిహర నారాయణ, తిరుమల నారాయణ, హరే హరే, ఎన్ని మహిమల వాడే. ఎన్ని మహిమలమ్మా. చూడండి, ఇక్కడ శనివారం రోజు ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడ వచ్చి పాడేటప్పటికి తిరుపతి నుంచి నాకు ఫోన్ చేసి నా దగ్గర 28వ తారీఖు పాడయ్యా అని ఎవరన్నా అంటారా? ఎవరన్నా అంటారా? అని ఎన్ని మహిమలు ఉన్నాయండి. అవును, ఒకటా రెండా? ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తాడండి. అదో అక్కడున్న వాళ్ళకి ఇంకా పెద్ద కెమెరాలు అవుతారు, ఇక్కడ ఉన్న యాంకర్కి ఇంకా పెద్ద సినీ నటి అవుతుంది, ఇంకా ఉన్న వాళ్ళంతా ఎవరేం కావాలనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా అయిపోతారు. ఆయన తలుచుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు 11 సార్లు ఓం నమో వెంకటేశాయ, 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 ఓం నమో వెంకటేశాయ అని 11 సార్లు అని బయటకు వస్తే మీ పనులన్నీ దిగ్విజయంగా జరిగిపోతాయి. ఈ మాట ఎవరు చెప్పారంటే తాళపాక స్వామీజీ గారు చెప్పారు. తాళపాక హరినారాయణ స్వామి 12వ తరం వారసులు, 12వ తరం వంశస్థులు అనేటువంటి శ్రీమాన్ తాళపాక హరినారాయణ స్వామి తిరుపతి దేవస్థానంలో సుప్రభాతం అండ్ ఏకాంత సేవ అండ్ కళ్యాణం కైంకర్యవర్యులు అనేటువంటి మా తాళపాక హరినారాయణ స్వామి గారు
ఈ మాట చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో వెంకటేశ అని 11 సార్లు అని బయలుదేరితే తప్పనిసరిగా జరుగుతుంది. నేను అనుకొని బయటకు వచ్చాను, ఈరోజు నాకు తిరుపతి దేవుడే నన్ను పిలిచాడు. నిజంగా అదృష్టంగానే భావించాలి. మీరు అసలు అతని పేరు వింటేనే మీరు అదొక మైమర్ అంటే లోకానికి వెళ్ళిపోతున్నారు. అసలు మీ మొహంలో ఆనందం కావచ్చు, మొత్తం మిమ్మల్ని మీరే మర్చిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి అనే పేరు పలికిన వెంటనే అంత ఇష్టం నాకు. ఆయన పైనుంచి దుంకునట్టు దుంకుతాను. అమ్మో, ఓకే. అంటే అంత త్యాగం ఏం చేయమంటే అది స్వామి నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంటాడండి. ఏం కావలిస్తుంది. ఆ ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు. సాయి గణేష్ మహతి, సాయి గణేష్ మా పెద్ద అబ్బాయి, చిన్నోడు మహతి కోడలు అమెరికాలో ఉంటారు. చిన్నోడు షణ్ముఖ సాయి అమెరికాలో ఉంటాడు. ఓకే. వాళ్ళని తీసుకుపెట్టి అక్కడ గరుడవాహనంలో అక్కడ దింపాడు. గరుడవాహనం అంటే విమానంలో, ఆయన వాహనం గరుడ వాహనం. ఆయన వాహనం గరుడ వాహనం కాబట్టి అరే చదువుకని వెళ్ళారు, అక్కడ ఉన్నారు. కాబట్టి అంటి పెట్టుకుంటుంటాడు ఎప్పుడు. ఎంత దగ్గరకు ఉంటాడంటే అంతే. ఏం గోలుస్తుంది వెంటనే ఆయనకు పాడాలి. ఆయన కీర్తన, ఆయనకి కీర్తన కావాలి. ఆయనకు కీర్తన కావాలి. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమాత్సల నేరిచి పెద్దలిచ్చిన నిదానమా, గారవించి తప్పితేచో కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యా. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, బడి బాయక తిరిగే ప్రాణబంధుడా, ప్రాణబంధుడా, బడి బాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడింపనాటి శ్రీ వెంకటనాథుడ పొడగంటి మయ్యా. పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా. ఓం నమో వెంకటేశ అంటే చాలు, ఆయన వచ్చి బైపాస్ చేస్తాడు. ఓం నమో వెంకటేశ చాలంటే ఆయన క్యాన్సర్ వారిని తగ్గిస్తాడు. ఓం నమో వెంకటేశ అంటే గుండె నొప్పి లేని వాళ్ళకి. కాబట్టి ఆ నామాన్ని పలుకుతున్నది. చడనిక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. చూసారు, నాకు నామాలు కూడా పెట్టాడు స్వామి. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ నామాలంటే ఆయన నామం తెలిస్తే చాలు మనకు నామాలు పెడతాడు ఆయన. అంటే నేను నీ 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 యొక్క నుజిటి రాత రాస్తాను, నేను నీకు వచ్చాను. నీకు చూసారా స్వామి అనుకోండి, వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్ అంటాడు. వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్ అంటాడు. ఎక్కడ ఎందుకు భయపడతావు నేను ఉండగా. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు, దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు, శ్రీ విభుడే అన్నిట రక్షించుగనక. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు, ఏలిక గలబంటుకు ఏ విచారము లేదు, ఓలి మగడు గల ఆలికి ఓపమి లేదు, పోలిమి తండ్రి గల పుత్రుని కంగదలేదు, మేలుగా పండిన భూమికి
కరవే లేదు, దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు, బలము గల రాజుకు భయమేమియు లేదు, కలిమి గల వానికి అక్కరలేదు, ఇలను ఆచారవంతునికి పాపమును లేదు, తలపు పుణ్యము గల అతనికి చేటు లేదు, దేవుడు గల వారికి దిగులు చింతయు లేదు, గురువు గల వానికి కొరత ఏమియు లేదు, గురువు గల వానికి కొరత ఏమియు లేదు, పరము గల వానికి భ్రాంతులు లేవు, 20 శ్రీ వెంకటేశుడిన్నిట మాకు గలడు, 20 శ్రీ వెంకటేశుడిన్నిట మాకు గలడు, అరయదాసులము మాకడ్డాకే లేదు, దేవుడు గల వారికి, దేవుడు గల వారికి, దేవుడు గల వారికి దిగులు చింతయు లేదు. మంచి భర్త ఉన్నవాడికి ఆలికి ఎందుకు భయం, మంచి కొడుకున్నవాడికి తండ్రికి ఏం భయం, మంచి రాజు ఉన్నవాడికి, మంచి రైతు ఉన్నవాడికి రాజుకి ఏం భయం, మంచి గన్మ్యాన్ ఉన్నవాడికి. కాబట్టి అంత ఎవరికి భయం ఉండదు. అట్లా దేవుడు గల వారికి దిగులు చింతయు లేదు. దేవుడు ఉంటే, దేవుడు మనం ముట్టుకొని బయటకు వస్తే చాలు, స్వామి పాదాలు పట్టుకొని మనం బయటకు వస్తే మనకు దిగులు చింతలే ఉండదు. కాబట్టి ప్రతి గుడిలో అన్నమయ్య వెన్నెల పాటల పంట అని ఒక టైటిల్ పెట్టుకొని మేము మా విద్యార్థుల చేత ప్రతి గుడికి ఒక 10 దినాలకు వస్తారు. ఒక గుడికి వెళ్ళి ఆ గుడిలో మేమంతా కూర్చొని వాలంటీర్గా పోయి సర్వీస్ చేస్తాం. దాంట్లో నాకు 20-30 స్టూడెంట్స్ ఉంటారు. దాంట్లో ఆ స్టూడెంట్స్ పేర్లన్నీ చెప్పుకుంటాం మేము. స్వర్ణ, సంచ, కవిత, జ్యోతి, నాగలక్ష్మి, శాంత, శ్రీలక్ష్మి, సౌజన్య, పద్మరేఖ, మణి, సావిత్రమ్మ, లిఖిత, పావని, లీల, పుణ్య, భాగ్య, సుప్రియ, ప్రభ. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో స్టూడెంట్ ఉందండి. ఆస్ట్రేలియా అంటే రాదు, కానీ అక్కడి నుంచి మాకు బ్లెస్సింగ్స్ పంపిస్తుంది. గురుగారు మీరు బాగా పాడాలి, నేను ప్రార్థన చేస్తాను. ఆస్ట్రేలియాలో స్వాతి, ఆస్ట్రేలియా నుంచి. కాబట్టి అలాగే విజయలక్ష్మి, సుధ, అలాగే స్వాతి, జయ, వాణి, ఇలా అందరూ చాలామంది స్టూడెంట్స్తో ప్రతి గుడిలో అన్నమయ్య వెన్నెల పాటల పంట. ప్రతి గుడికి వెళ్ళాలి, అన్నమయ్య వెన్నెలాగా అంటూ పాటలు పాడాలి, కీర్తనలు పాడాలి. ఆ గుడిలో మేము సేవ చేసి నిస్వార్థంగా తాంబూల దర్శనాలు, సన్మాన సత్కారాలు ఏవి స్వీకరించకుండా స్వయంగా వెళ్ళి పాడతాం. అలాగే పద్మావతి కాలంలో అన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయం ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉచిత సంగీత శిక్షణాలయం కూడా అక్కడ అందరికీ ఫ్రీగా నేర్పిస్తాం ప్రతి ఆదివారం కూడా. అలాగే నేను పాటలతో పాటు అనేక రకాల సేవలు కూడా చేస్తుంటాను. ఆ సేవలో మహబూబ్నగర్లో గో నారసింహ అని పశు సంరక్షణ ఆవుల గోశాల ఉన్నది. దానికి పలుకూరి తిరుమలాథ గారు అధ్యక్షులుగా, వ్యవస్థాపకులు ఉండి ప్రతిరోజు ఆ గోలకు పాట వినిపిస్తాను. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమిగ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనిత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుస్సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజల గోవింద, గోవర్ధనధర గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మర్సూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, సీతానాయక గోవింద, శత పరిపాలక గోవింద, దర్శన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథరక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణా
శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మత్స్యవతార గోవింద శంఖచక్రధర గోవింద సార్జగదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధిమర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాపధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద వానర సేవిత గోవింద వారిది బంధన గోవింద ఏడుకొండలవాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘులనందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్రకౌసర గోవింద వైజంతిమాల గోవింద ఓడ్డి కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రాక్షర గోవింద భిక్షుక సంస్థ గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్తరక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నిరజనాభ గోవింద అతి రామప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షరూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్నగిరిట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రితపక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద అద్యంతరహిత గోవింద ఇహవరదాయక గోవింద అపరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభహరి గోవింద తిరుమల వాస గోవింద మణికొండ వాస గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆ నామం చదివితే చాలు. ఆయన దగ్గర వచ్చి ఇక్కడ కూర్చొని ఎక్కడో సమ్వేర్ ఇస్ దేర్ స్వామి సిట్టింగ్ ఇన్ ఒక ఏదో చేరేసి ఉంటారు, ఆయనకు కూర్చొని ఉంటాడు. అంటే ఆ పిలిస్తే హైటెక్ సిటీ శంషాబాద్లో దిగి వచ్చి ఉంటాడు, ఎయిర్పోర్ట్లో దిగి ఫ్లైట్లో దిగి గడవాహనం లేకుంటే డైరెక్ట్ గడవాహనం వచ్చి. కాబట్టి ఆ నామంతో అంత పవర్ఫుల్ ఆ నామకున్నట్టు ఆ గోశాలలో. అందుకని గోవులన్నీ ఉంటాయి. నేను పోయి ప్రతిరోజు పోతాను గోశాలకు పోయి. ఆ గోశాలలో గోవుకి సేవ చేస్తే హిందూ ధర్మం, గోని సంరక్షిస్తే మన హిందూ ధర్మం, గోని సేవించుకుంటే మన తల్లి గోమాత. అంటే ప్రతిరోజు గో నారసింహ అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి గోశాలకు వెళ్ళి అక్కడ గోవుకు కావాల్సినటువంటి సాదర పెట్టి అక్కడ ప్రదర్శన వేసి గోవిందనాలు పాటలు వినిపిస్తే అవి ఎక్కడే చూస్తాయి, ఇలా చూస్తుంటాయి, నన్నే చూస్తుంటాయి. చిన్న ఆవు లేగని ఎత్తుకొని పాడతాను. కాబట్టి అలాగా గో నారసింహ అనే గోశాలలో నేను గానం చేస్తుంటాను. శిశుర్వేతి పసుర్వేతి వేతి గానవలసిన పాము కూడా పడగెత్తుంది సంగీతానికి. అన్నమాచార సంకీర్తనలు పాడితే పాము కూడా పడగెత్తి వేడుగ దేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు అంటుంది. అటు గో నారసింహ క్షేత్రానికి వెళ్ళి అలాగే ప్రతి రోజు వారాహి గుడికి వెళ్తాను. మా ఊళ్ళో వారాహి ఉంది, వారాహి మాత. ఆ వారాహి మాత గుడికి వెళ్ళి అక్కడ వారాహి మాత సంస్థ అధ్యక్షులు వినోద్ గారు వారు వారాహి గుడిని ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ వారాహిని పూజ చేస్తే ఇంకా సకల విజయమే. ఆ వారాహి మాతను కూడా వారాహి కూడా వినిపించి వారాహి మాత దేవాలయం మహాబుడంలో ఉంది. దానికి వ్యవస్థాపకులు వినోద్ గారు ఉంటారు. అక్కడ కూడా వెళుతుంటాను. అలాగే నడు 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 వెంకన్న కడుగు నడు 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 వెంకన్న కడుగు నడు అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి సంవత్సరం ఒక అభాగ్యులను, అనాథలను, కళ్ళు లేని వాళ్ళని, అందులను తీసుకెళ్ళి శ్రీవారిని దర్శనం చేస్తుంటాం. మేమే టికెట్లు పెడతాం, మేమే దర్శనం చేపిస్తాం, మేమే అకాడమీ చేస్తాం. ఆ కార్యక్రమానికి అధ్యక్షుడిగా అష్టోత్తర 108 చుక్కాల డాక్టర్ చుక్కాల వేణుగారు దానికి అధ్యక్షులు. వాడు సారథి వహిస్తున్నారు. మేమంతా ఆ కుటుంబంలో ఉంటాం. అష్టోత్తర 108 చుక్కాల డాక్టర్ వేణుగారి సారథ్యంలో ఈ కార్యక్రమం నడు 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 వెంకన్న కడుగు. సెప్టెంబర్లో 400 మంది కళ్ళు లేని పిల్లలు పిలుచుకొని పోతున్నాం. 400 మంది కళ్ళు లేని పిల్లలు 400 మంది. మా ఇంకా మేమంతా ఎస్కాట్గా ఒక 150 మంది, మొత్తం 600 మంది ఒకటే కంపార్ట్మెంట్లో వెళ్తాం. దానికి వేణుగారు అధ్యక్షత వహిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆయన కూడా చిన్న ఐ లవ్ ఒకటి నాకు 2 ఇష్టం అండి. చెప్పండి 2 ఇష్టం అంటే? ఒకటి వెంకటేశ్వర స్వామి. అది కాదు, ప్రేమ అంటే ఇష్టం నాకు. ఏమంటే ఇష్టం? ప్రేమ తర్వాత పట్టించుకోవడం అంటే చాలా ఇష్టం. పట్టించుకుంటారు మీరు బాగా, నాకు తెలిసింది నిన్న మాట. ప్రేమ ఉండి పట్టించుకోకపోతే లాభంలే. మా అజయ్ పట్టించుకున్నాడు, పిలుచుకున్నాడు, రప్పించుకున్నాడు. ఫైనల్లీ మీ పాటలు వినే భాగ్యం మాకు కలిగించినందుకు చాలా చాలా చాలా. నువ్వు నేర్చుకుంది ఏంటంటే మీరంతా నేర్చుకోవాలి. ఏం చేయాలి? ప్రేమతో పాటు పట్టించుకోవడం ఉండాలి, పట్టించుకోవడం జరగాలి. ప్రపంచంలో చాలా
అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి చెప్పగలుగుతారా? ప్రపంచంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి చెప్పగలుగుతారా? ఆపర్చునిటీ, అవకాశం. ఇఫ్ యూ మిస్ ద ఆపర్చునిటీ, ఇఫ్ యూ మిస్ ద అవకాశం, అంతే, నేను వెనకబడినట్టే. అదే. కాబట్టి దయచేసి అందరు కూడా యూ ట్రై టు డైలీ ఆపర్చునిటీ కొరకు వెతకండి, అవకాశం కొరకు ప్రతిరోజు వెతకండి. తిలక్ నా ఇంట తిరుగుతూనే ఉంటాడు. ఇలా నా కార్ డ్రైవర్ రాజు అలా నన్ను పట్టించుకుంటారు వాళ్ళు. టైం ఉంటే 8 గంటలకు వస్తారు వాళ్ళు. కాబట్టి ఎంత కష్టం అండి అట్లా పట్టించుకోవడం అంటే. ప్రేమ తర్వాత వాట్ ఇస్ నెక్స్ట్? పట్టించుకోవడం. రైట్, పట్టించుకోవడం అంటే ఈరోజు ఇగండి ఇలా. సో ఎనీవే, నిజంగా అంత దూరం నుంచి మా కోసం పిలిచిన వెంటనే వచ్చినందుకు, అలాగే ఎన్నో సంకేతాలు మీ నోటి నుంచి ఈరోజు మాకు అలాగే మా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ అందించినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ 28వ తారీఖున తిరుపతిలోని మీ ప్రోగ్రామ్ ఉంది, అండ్ దానికోసం మేము ఇంకా హ్యాపీ. అసలు నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటి ఒక శుభవార్త మీ నోట మేము విన్నాము, మా ప్రేక్షకులు కూడా తెలియజేశారు. శనివారం రోజున ఇంటింటా అన్నమయ్య వెన్నెల పాటల పంట, అన్నమయ్య సంకీర్తనలు మేము ముంగిట శనివారం 7 చేసినందుకు ఇది కూడా బిగ్ టీవీలో కూడా ఒక శనివారం జరిగిపోయింది. అదే. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. CEO గారు అజయ్ గారికి అనేక నమస్కారాలు. అలాగే నా బిడ్డ లాంటిది గౌతమి కూడా అనేక నమస్కారాలు. కెమెరామ్యాన్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, భగవంతుని లీలలు అనేకం ఉంటాయి. అలాంటి లీలలో ఇదొక లీల. నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను తిరుపతిలో పాడడానికి వెళుతున్నాను అని. అంటే కళ్ళు కాయలు. నేను తిరుపతిలో ఎన్నోసార్లు పాడాను, కానీ ప్రతిసారి నాకు భయమే ఉంటుంది, పాడనా అని. ఓకే, ఎప్పుడు ఏదో ఒక కొత్తగానే మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఎన్నిసార్లు కచేరీలు భయం ఉంటుంది. బతిమాలితే రాడు కానీ భయపడితే వస్తాడు, బతిమాలితే రాడు కానీ భయపడితే వస్తాడు, సమయం ఏదైనా కానీ సాయం అందిస్తాడు. అలాంటి మా అమ్మ నాన్న ఇందిరమ్మ, సోమశేఖరరావు గారు, నా ధర్మపత్ని ఉష, మా పిల్లలు సాయి గణేష్, మహతి, షణ్ముఖ, నా శ్రేయభిలాషులు, నా బంధువులు, నాకు ఎవరెవరో అంతా నా వారనట. నన్ను ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళందరికీ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం దండిగా ఉండాలని కోరుతూ, ప్రతి ఒక్కరికి కూడా అంతా నా వారనట, అంతటా నీవు ఉన్నావు దేవుడా, అందరు చల్లగా ఉండాలని ప్రార్థన చేస్తూ, అనేక స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ, ఇంత అవకాశం ఇచ్చినటువంటి బిగ్ టీవీ ఛానల్ వారికి పేరు పేరు నమస్కారాలు తెలుపుతూ, అనేక ఇలాంటి మీ అందరు కూడా చల్లగా, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల, పలుమారు శ్వాస పవనమందుండని భావము తెలిపెని ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల, ఉదయాస్త శైలంబులో నర కంబములైన ఉడుమండలము నూచే ఉయ్యాల, అదన ఆకాశ పదము అడదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల, కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపన హృదయ ఉయ్యాల, కమనీయమూర్తి కమనీయమూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల 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 ఉయ్యాల. ఈరోజు నేను ఇలా పాడుతానంటే మా గురువులు శ్రీమాన్ తాళ్లపాక స్వామీజీ, తాళ్లపాక హరినారాయణ స్వామి వారి పాదపద్మాలకు, అలాగే విష్ణుకంఠి క్షేత్రం పేరుసములలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు సద్గురు శ్రీ 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 రామ్మోహన్ స్వామి వారికి, అలాగే సామవేదం వెంకటములక్ష్మి గారికి, అలాగే మా గురువులు నాకు సంగీతం నేర్పించిన గురువు, లలిత సంగీతం గురువు మా పివి సాయిబాబా గారికి, పుచ్చా వెంకట సాయిబాబా గారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ, అందరినీ చల్లగా ఉండాలని
ప్రార్థన చేస్తూ వేడుకుంటూ వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా. వేడుకోవడమే మన యొక్క ధర్మం. అంతే, అందరూ కూడా వేడుకోవాలి, ప్రతిరోజు వేడుకోవాలి. మా పక్కింటి వాళ్ళు బాగుండాలని వేడుకోవాలి, మా ఎదురింటి వాళ్ళు బాగుండాలని వేడుకోవాలి, అంతటా నా వారని వేడుకోవాలి. అంతా నా వారనట, అంతటా నీవు ఉన్నావట, ఏడుకొండలవాడ వెంకటరమణ, తిరుమల దేవ గుట్ట మీద, మన్నెంకొండ గుట్ట మీద, తిరుమలలో గుట్ట మీద వెలిసినావట. నిన్ను సేవించే భాగ్యం మా అందరికీ దొరుకునట. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ అండి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్యంకొండ, తీరితే తిరుపతి తిరుకుంటే మన్యంకొండ అని ఒక నుడి ఉంది. నుడికారు తీరితే తిరుపతి తిరుకుంటే మన్యంకొండ నా నుడి ఉంది. ఆ మన్యంకొండ దేవస్థానానికి నన్ను బోర్డు మెంబర్గా చేసినటువంటి మా ఊరు మహబూబ్నగర్ జిల్లా శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి నా సంకీర్తనలు విని, నా పాటలు విని వారు నన్ను మన్యంకొండ బోర్డు మెంబర్గా, ధర్మకర్తలి మండలిగా బోర్డు మెంబర్గా నన్ను పెట్టారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి సతీమణి శ్రీమతి ప్రసన్న ఎన్ఎం ప్రసన్న గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఓం నమో వెంకటేశ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ పెద్దలు, ఆ శాసనసభ్యులు, వారికి హృదయపూర్వక, వారు చల్లగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మీ గద్వాల చంద్రశేఖరరావు, గాయకులు, మన్యంకొండ దేవస్థానం పాలక మండలి సభ్యులు, మహబూబ్నగర్ జిల్లా. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.